5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కంటోన్మెంట్కు పర్యాయపదంగా మారిన సాయన్న కుటుంబానికే బీఆర్ఎస్ పార్టీ జైకొట్టింది. సాయన్న చిన్న కుమార్తె ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి ఆ కుటుంబానికి చెందిన వ్యక్తికే టికెట్ కేటాయించింది. సాయన్న రెండో కుమార్తె జి నివేదితకు బీఆర్ఎస్ టికెట్ ఖరారు చేశారు. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో నివేదిత సోదరి లాస్యానందిత ఫిబ్రవరి 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బ్యాంకు ఉద్యోగిగా ఉన్న సాయన్న ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి 1986లో దోమల్గూడ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు. 1994లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సాయన్న తర్వాత వరుసగా 1999, 2004లోనూ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో ఈ స్థానం కంటోన్మెంట్, మల్కాజ్గిరి రెండు వేర్వేరు నియోజకవర్గాలుగా మారింది. 2009 ఎన్నికల్లో శంకర్రావు చేతిలో 3000 స్వల్ప ఓట్లతో సాయన్న ఓటమి పాలయ్యారు. 2014లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మళ్లీ 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా 5వ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఫిబ్రవరిలో ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన మరణించినప్పటికీ సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపే గడువు ఉండటంతో ఉప ఎన్నికలు జరగలేదు. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో సాయన్న మూడో కుమార్తె లాస్యానందిత పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా ఉప ఎన్నికల్లో లాస్యానందిత అక్క నివేదిత బీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తంగా 1994 నుంచి వరుసగా 8వ సాయన్న కుటుంబీకులు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడం గమనార్హం. 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అనారోగ్యానికి గురైన సాయన్న 6 నెలల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన సాయన్నకు తోడుగా ఆయన రెండో కుమార్తె నివేదిత అనుక్షణం తండ్రి వెన్నంటే ఉంటూ వచ్చారు. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ తండ్రితో పాటే అన్ని రాజకీయ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఇలా కంటోన్మెంట్ ప్రజలకు సుపరిచితురాలు కావడంతో 2023లో సాయన్న వారసురాలిగా నివేదితకి అవకాశం వస్తుందని అంతా భావించారు. అయితే కార్పొరేటర్ పనిచేసిన అనుభవం లాస్యకు టికెట్ కేటాయించడంతో ఆమెతో పాటు నివేదిత పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోదరి మృతితో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ హేమాహేమీలు టికెట్ కోసం పోటీ పడ్డారు. తెలంగాణ పోరాటంలో ఆది నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ ఆయన వీర విధేయుడిగా ముద్రపడిన గజ్జల నాగేష్ 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సాయన్న చేతిలో ఓడిపోయారు. సాయన్న బీఆర్ఎస్లో చేరడంతో 2018లో గజ్జలకు టికెట్ దక్కలేదు. తిరిగి 2023లోనూ టికెట్ ఆశించినప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ సాయన్న కుమార్తెకే అవకాశం ఇచ్చారు. తాజా ఉప ఎన్నికల్లోనూ గజ్జల నాగేష్ బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పార్టీ టికెట్ నివేదితకు ఖరారు కావడంతో ఆయన వర్గీయులు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇక ఓయూ జేఏసీ నేతగా రాజకీయాల్లోకి వచ్చిన మన్నె కృషాంక్ 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా కొనసాగుతూ మాజీ మంత్రి కేటీఆర్కు దగ్గరయ్యారు. 2023లో కృషాంక్కు టికెట్ ఇవ్వకపోవడం పట్ల కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విచారం వ్యక్తం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజా ఉప ఎన్నికల్లో కృషాంక్కే బీఆర్ఎస్ టికెట్ దక్కుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఇక విద్యార్థి ఉద్యమ నేత డాక్టర్ ఎర్రొల్ల శ్రీనివాస్ సైతం 2014 నుంచి కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రధాన అనుచరుల్లో ఒకరిగా ముద్రపడిన ఆయనకు టికెట్ వచ్చే అవకాశం లేకపోలేదనే ప్రచారమూ జరిగింది. బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీపడిన 3 నేతలు గత ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లుగా పనిచేశారు. బీఆర్ఎస్లో కీలక నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ముఖ్య అనుచరులుగా టికెట్ కోసం తీవ్రంగానే పోటీపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్ ఖరారులో జాప్యం చేసిన అధినేత కేసీఆర్ 3 రోజుల క్రితం ఆశావహులతో పాటు నివేదిత, బోర్డు మాజీ సభ్యులు, ఇతర ముఖ్య నేతలతో భేటీ అయ్యి నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ టికెట్ తనకు దక్కడంలో సహకారం అందించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు నివేదిత ధన్యవాదాలు తెలిపారు. దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్యానందితల మాదిరిగానే నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం చేస్తానన్నారు. నియోజకవర్గంలో బలమైన బీఆర్ఎస్ కార్యవర్గం, ముఖ్యంగా తన తండ్రి సాయన్న అభిమానుల సహకారంతో తప్పకుండా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీలో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత రాములు ఆరోపించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండగా ఒక్కచోట కూడా మాదిగలకు సీటు కేటాయించలేదన్నారు. దీంతో బీజేపీ పట్ల మాదిగ వర్గీయులు నిరాశతో ఉన్నారని అన్నారు. ఎస్సీలలోని 59 కులాల్లో 70% మాదిగ సామాజిక వర్గం వారే ఉన్నారని అన్నారు. బీజేపీ మాదిగలకు తగిన ప్రాధాన్యం ఇవ్వని కారణంగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క రిజర్వ్డ్ స్థానంలో పార్టీ గెలవలేదన్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం తగిన విధంగా ఆలోచించి మాదిగలకు సీటు ఇవ్వాలన్నారు. మందకృష్ణ మాదిగ డిమాండ్కు అనుగుణంగా బీజేపీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిందన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు బీజేపీకి అనుకూలంగా మారారని, ఈ నేపథ్యంలో నగరంలోని ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన కంటోన్మెంట్లో బీజేపీ తరపున మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే సీటు ఇవ్వాలన్నారు. 1999లో బీజేపీ తనకు కంటోన్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చిందని, ఈసారి మళ్లీ అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందన్నారు. బీజేపీ నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తికి చెందిన ఛానల్లో మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఇవ్వనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. మొత్తం నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉన్న వ్యక్తి, అతడి లోకల్ స్థానిక పరిస్థితుల అవగాహన లేదు, అతనికి ప్రజలతోటి సంబంధం లేదు. స్థానిక ప్రజల మధ్యన లేని వ్యక్తికి టికెట్ ఇచ్చినట్లయితే ప్రజలు వాళ్ళని ఏ విధంగా ఆకర్షితులవుతారనే విషయము ఇక్కడ కంటోన్మెంట్ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను గతంలో 2009లో కంటోన్మెంట్లో పోటీ చేశాను. అప్పుడు నాకు 13,000 ఓట్లు వచ్చినవి. నేను ఎస్సీ కమిషన్ మెంబర్గా పనిచేసినప్పుడు కంటోన్మెంట్లో బోయినపల్లి అనే ఎస్సీ బస్తీలో అక్కడ రోడ్ ఇప్పించి, బోరింగ్ ఇప్పించి అక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా గణేష్ మందిర్ సికింద్రాబాద్లో ఉన్న అంబేద్కర్ నగర్ బస్తీలో ఒక కమ్యూనిటీ హాల్ను నిర్మించడం కూడా జరిగింది. చాలా సమస్యలు ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చినవి. నేను తప్పనిసరిగా అవి చేసి పెట్టాననే విషయాన్ని ప్రజలకు చెప్పదలుచుకున్నాను. నేను ఒక విషయం పార్టీకి నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్, మీరు పార్టీని భవిష్యత్తు కాపాడాలంటే దళితులు, బడుగు బలైన వర్గాల ఓట్లను మనం తీసుకున్నప్పుడే వచ్చే పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులను ముందు పెట్టుకొని వెళ్తే పార్టీకి నష్టం కలుగుతుందనే విషయాన్ని ఈ పత్రికా విలేకరుల ద్వారా పార్టీకి నా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పెద్ద సంఖ్యలో అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్లో చేరిన బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖదీరవన్, ప్రమోద్ కుమార్, రంగ రవీందర్ గుప్తా, రేపాల వెంకటేశ్వర్లు సైతం సీఎంను కలిశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని మైనంపల్లి తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వార్డుల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరికలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెన్నెల, పార్టీ సీనియర్ నేత మర్రి అమరేందర్ రెడ్డి, సామల రాఘవరెడ్డి, నరేందర్ రెడ్డి, నాగేందర్ రెడ్డి, ఆనంద్ బాబు, దండుగుల యాదగిరి, నందకిషోర్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. 1992లో పీజేఆర్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జంపన ప్రతాప్ అదే ఏడాది బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1997లో మరోసారి బోర్డు సభ్యుడు కావడంతో పాటు ఉపాధ్యక్షుడయ్యారు. 2002 నుంచి 2006 వరకు బోర్డు ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం ఆయనను కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడిగా నియమించింది. 2006లో మరోసారి గెలిచిన 2008లో ఆయన సతీమణి విద్యావతిని సైతం బోర్డు సభ్యురాలుగా గెలిపించుకున్నారు. కంటోన్మెంట్ బోర్డులో ఏకకాలంలో బోర్డు సభ్యులుగా కొనసాగిన దంపతులుగా రికార్డు సృష్టించారు. 2014లో వైఎస్ఆర్సీపీ తరపున కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అనంతరం 2015లో బీఆర్ఎస్లో చేరి బోర్డు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2 ఏళ్ల క్రితం బీజేపీలో చేరినప్పటికీ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ స్వతంత్రంగానే కొనసాగుతున్నారు. కంటోన్మెంట్ బోర్డులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన జంపన ప్రతాప్ను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో బుధవారం ఆయన పార్టీలో చేరారు. దీంతో కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయింది.